ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. సెలవు మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు సురు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేయాలని సీఎం చంద్రబాబు సార్ చెప్పిండు కదా. మాటలు చెప్పుడే కాదు, ఇవాళ స్వయంగా చంద్రబాబు సార్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరి ఇక చంద్రబాబు సార్ ఆ ప్రోగ్రాం గురించి ఏం మాట్లాడిండు, ఏం కథ తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. తీసుకోండి, ఇది తీసుకోండి. ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ప్రతిమన చెప్పండి, అది స్ట్రక్చర్ చేసి ఎక్కడా లేకుండా అందరూ. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సారు హాజరుపడ్డాడు. అక్కడతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగం కావాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ కష్టపడాలి. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర వేయాలనుకున్నాం కాబట్టి మన పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక రోజు కేటాయించాలని అన్నాడు. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చిండు. మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం. గవర్నమెంట్ లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఇక పోయిన సర్కారు చెత్త మీద పన్నేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది గాని మేం మాత్రం చెత్త నుంచి కూడా సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చిండు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచేందుకు పనిచేస్తున్నామని అన్నాడు. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకొస్తే మేము ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినాం. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కరే లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినాం. ఇక సెల్ ఫోన్ తోని ఒక్క మెసేజ్ పెడితే చాలు సర్టిఫికెట్లు అన్నీ వచ్చేటట్టు చేసినాం అన్నాడు. ఇక కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా చూసిండు సీఎం చంద్రబాబు సారు. ఇక చెత్త నుంచి సంపద ఎట్లా రాబట్టుకోవాలనే దాని గురించి అక్కడ ఉన్నతోని మాట్లాడిండు. దీన్ని ఇవన్నీ కూడా మోడల్స్ తీసుకొని మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది కంట్రీలో ఉండే మోడల్స్ తీసుకొని హౌ టు క్రియేట్ గుడ్ మోడల్, ఐటీసీ లాంటి కార్పొరేట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు అది కాకుండా నాకు కావాల్సింది ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేశారు, వెల్త్ క్రియేషన్ ఫర్ ది పీపుల్ సో దట్ ఇంట్రెస్ట్ జనరేషన్. మొత్తానికైతే రేపట్ల చెత్త పనికిరాదని ఉత్తగా వారేసే పరిస్థితి ఉండదన్నట్టు. ఏ చెత్త అయినా అమ్ముకుంటే ఎంతో కొంత ఆమ్దాని అత్యయికమతి చేస్తున్నది ఈ సర్కారు. చూడాలి మరి ఈ కార్యక్రమం రేపట్ల ఎట్లా నడుస్తుందో. పార్టీ పెద్దలు గెలవనీకి ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ అన్న ఎట్టకేలకి ఇవాళ రాహుల్ గాంధీని కలిసిండుల్లా. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, అసలు రాహుల్ గాంధీని వాళ్ళ పార్టీ నాయకులు ఎవ్వరు పట్టించుకుంటలేరని ఎడ్డిస్తున్నారు కదా. ఇక వాళ్ళ నోళ్లు మూయించేందుకు ఇవాళ ఇద్దరు కలుసుకున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం కథ పురా కలుసుకుందాం పాండ్రి. అయినను పోయి రావాలా ఢిల్లీకి అన్నట్టే ఉన్నది సీఎం రేవంత్ అన్న పరిస్థితి చూస్తుంటే. సీఎం కొలువుకు ఎక్కినాక ఇప్పటిదాకా 35 గంటల ఢిల్లీకి పోయిన రేవంత్ అన్న మంత్రివర్గాన్ని మాత్రం విస్తరించలేకపోతున్నాడు. సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనే వార్తలు కూడా బాగానే చక్కర్లు కొడుతున్నాయి గానీ కొత్తగా మాత్రం ఇంకా ఎవరికి మంత్రి పదవులు వస్తలేవు. కనీసం నామినేటెడ్ పదవుల ముచ్చట కూడా సప్పులు లేదు. మరి రేవంత్ అన్న ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడని ఆయనకే తెలియాలి గానీ ఈ టూర్ లో మాత్రం రాహుల్ గాంధీని కలిసిన రేవంత్ అన్న నాకు రాహుల్ గాంధీతోని ఏం గ్యాప్ లేదని చిట్ చాట్లో చెప్పుకొచ్చిండు. మా సర్కారు రాహుల్ గాంధీ చెప్పిన గైడ్ లైన్స్ తోనే పనిచేస్తున్నదని అన్నాడు. కులగణన ఎస్సీ వర్గీకరణ గురించి రాహుల్ గాంధీతో మాట్లాడిండట. ఇక తెలంగాణలో పెట్టబోయే 2 బహిరంగ సభలల్లో ఒక దాంట్లో పాల్గొనాలని అడిగిండట. ఇక దేశంలో ఎవ్వరు చేయని విధంగా కులగణన చేసినాం, మిస్ అయిన కోసానికి మళ్ళోపారి కులగణన చేస్తామన్న రేవంత్ అన్న ప్రధాని మోడీకి బీసీల మీద ప్రేమ ఉంటే కులగణన చేసి చూపించాలని సవాలేసిండు.
ఇక ఇప్పటిదాకా తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షిని పక్కకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆమె జాగల తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమిస్తున్నట్టు ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ 2009లో మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండసోర్కించి ఎంపీగా గెలిచి రాహుల్ టీంలో కీలకంగా పనిచేస్తున్నది. అసలుకైతే దీపాదాస్ మీద చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసిర్రు. అందుకే ఆమెను మార్చిరని చేతి పార్టీ లీడర్లే అంటున్నారు. మరి ఇన్ఛార్జిని మాత్రమే మారుస్తారో లేకుంటే ప్రభుత్వంలో కూడా ఇంకేమైనా మార్పులు ఉంటాయో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అన్నట్టున్నది పరిస్థితి చూస్తుంటే. ప్రధాని మోడీ పుట్టుకతోన బీసీ కాదు, ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నాడని ప్రధాని మోదీ మీద సీఎం రేవంత్ అన్న బగ్గనే గరమేండు కదా. ఆ ముచ్చట్ల పువ్వు పార్టీ లీడర్లు కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, జనాలు ఏమనుకుంటున్నారో పురాగార్చుకుందాం పాండ్రి. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా, లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి దాని మీద. చర్చ అట్లుంటదుల్లా రాజకీయ నాయకుల తరీకా. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసింది, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసిందనే దాని మీద చర్చించాల్సిన లీడర్లు ఇవాళ నాయకుల కులాలు మతాల మీద చర్చలు పెట్టుకునే స్థితికి దిగజారీరు. వీళ్లకు ఓట్లేసి గెలిపించింది కులాలు మతాల పేరు చెప్పుకొని కొట్లాడుకునేతందుకేనా? గిదేం లెక్క, గిదేం పద్ధతి? నువ్వు ఒక్కటి తిడితే నేను 2 తిడతా అన్నట్టే లీడర్లు పోటీ పడి మరి తిట్టుకుంటున్నారు గాని అభివృద్ధి గురించి మాట్లాడతలేరని గరానికొత్తున్నారు లీడర్ల మాటలిన్న జనాలు. నిన్న సీఎం రేవంత్ అన్నేమో మోడీది పుట్టుకతోన ఉన్నత కులం గాని ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాన్ని బీసీలో కలుపుకొని కుర్చీల బీసీనున్ననని అంటున్నాడు గాని ఆయన బీసీలకు ఏం చేయలేదని విమర్శిస్తే, మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ఇయాల పువ్వు పార్టీ లీడర్లు నువ్వేంది, నీ తాకతేంది, మీరు మా నాయకుడిని విమర్శిస్తారా? మీ నాయకుని కులమేంది, మతమేంది, ఆయన జాతి ఏందని మాట్లాడబట్టే. ఇవేమన్నా ప్రజలకు అక్కరికచ్చే ముచ్చట్లా? పోనీ ఇవేమన్నా ప్రజల సమస్యలా? జనాలు నిత్యం ఎన్నో తక్లీఫ్లతోని అల్లాడుతుంటే పట్టించుకొని లీడర్లు తిట్టుకున్నట్ల మాత్రం ముందుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా లీడర్లు తిట్టుకునుడు బంద్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, జనాల తిప్పలెట్లా తీర్వాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. అయినా జనాలు ఏమనుకున్నా ఏం పైదా? ఎండాకాలంలో ఎండలు కొట్టుడు ఎంత కామనో లీడర్లు తిట్టుకున్నాడు కూడా గంతే కామన్ అని ఇంకొందరు నిట్టూరుస్తున్నారు. కొన్ని చూసుకుంటా ఓవుడు తప్పించి ఏం చేయలేం మనం. బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను 2 తెలుగు రాష్ట్రాలుల్లా లంబాడీలు ఘనంగా చేసుకున్నారు. ఆడాడ జరిగిన కార్యక్రమాలల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్నక్క ఏం చేసిందో చూడురి.
మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాల జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అరుణక్క లంబాడి మహిళలతోని కలిసి గిట్ల డాన్సులు చేసింది. వాళ్ళు పిలిచినందుకు వచ్చి ఉత్తగా 2 మాటలు మాట్లాడిపోతే ఏముంటదని అనుకున్నట్టుంది. బంజారాల పాటలకు తగ్గట్టు వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలా అక్కడి మహిళలతోని డాన్సులు చేసి వాళ్ళ లోపట ఊపు తెచ్చింది. మరిగా గద్వాల జేజమ్మగా పేరు పోయిన అరుణక్క అంటే మామూలుగుండది కదా. క్లాస్ అయినా మాస్ అయినా కథ మొత్తం వేరే ఉంటది. గిరిజన సంఘాల నాయకులతోని కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసినాక ఆడ మాట్లాడుకుంటా అధికారికంగా నిర్వహించినప్పుడే వారి చరిత్ర బయటకు వస్తుంది. ప్రతి బంజారాకు, ప్రతి ఒక్క ఎస్టీలకు, లంబాడీలకు అందరికి కూడా వారి చరిత్రను తెలుసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు కొత్తగా చాలా మందికి సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జీవితం విషయం అందరికీ తెలియకపోవచ్చు. అది అందరికి కూడా తెలిపేటటువంటి అవకాశం వస్తుంది, తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఆ మార్గదర్శకంలో మనం అందరం నడుచుకున్నటువంటి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. కాబట్టి మరి వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పార్లమెంటులో. అట్లనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కూడా కలిసి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరిందట. మల్లోపారి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కూడా కలిసి అధికారికంగా జరపాలని అడుగుతామని మాటిచ్చింది. మరిగా లంబాడీలే కాదు, సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలోచనలను అందరూ ఆచరించాలని లీడర్లందరూ అనవటీరు. ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలను యాద్ చేసుకుంటే అటు ఏపీ సీఎం చంద్రబాబు సారస్వతం నివాళులర్పించిండు. మహాత్మా గాంధీ కంటే ముందే అహింసా సిద్ధాంతం బోధించిండని తారీఫ్ చేసిండు. సంత్ సేవాలాల్ మార్గాన్ని ఆచరిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకొచ్చిండు. బ్యాంకు లోన్ కట్టలేదని చెప్పి మొన్న ఇంటి గేటు వీక్కపోయిన ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఒక్క బ్యాంకోళ్లే కాదు, ఇటు కరెంటోళ్ళు సుతం కరెంటు బిల్లు కట్టని పొలాల కాడికి పోయి స్టార్టప్ డబ్బాలు తీసుకుపోతున్నారని బాధపడుతున్నారు ఈ రైతులు. మరి వాళ్ళ బాధ ఏందో మీరు కూడా వింటారని ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో చూడురిగా. మాకు సంబంధించి L27 కింద కాలువ ఉండి మా ఊర్లో కొన్ని పొలాలు పారతాయి, కొన్ని పొలాలు పారవు. అయినటువంటి సందర్భంలో మా పొలాల స్టార్టర్లు దౌర్జన్యం చేస్తూ నాకు ఒక 4-5 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల కింద నేను పొలాలు చేసుకుంటున్నా. కానీ మా కాలువ చేయటానే మీ పొలాలు బారుతున్నాయి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు ఇప్పటికి వారం రోజులైంది సార్. నేను మన L27 సిబ్బంది వచ్చి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు పీక్కపోయారు. కనీసం ఆ పీక్కపోయినటువంటి వైర్లకు కూడా ఇంతవరకు ఒక కరెంటు టేపు కూడా వేయలేదు. నేను మన పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను పోతే చూసుకోకుండా పోతే ఆ వైర్ తగిలి పొలంలో పడ్డా. నేను ఒకవేళ నా ప్రాణాలు పోతే ఎవరు దానికి స్పందిస్తారు? ఈ గవర్నమెంట్ లో ఇలాంటి దుశ్చర్య అయితే ఇది గత 4-5 సంవత్సరాల్లో అయితే ఎప్పుడు కరెంట్ బిల్లులు కట్టలేదు మేము. ఇన్నరా పొలం కాడ కరెంట్ మోటార్ బిల్లు కట్టలేదని చెప్పి స్టార్టర్లు విక్కపోయారట కరెంట్ ఆఫీసర్లు. మరిగా తీసుకపోయిన వాళ్ళు కనీసం ఆ తీగలో కరెంట్ రాకుండా కూడా వేయలేదట. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాల ఊళ్ళే ముచ్చటిది. నాగార్జున సాగర్ ఎడవ కాల పరిధిలో వీళ్ళ పొలాలు ఉన్నాయట. ఇక పొలాలకు నీళ్లు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి మోపైందని బాధపడుతున్నారు రైతులు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు సంతోషంగా ఉన్నారు. పంటలు పండించుకొని గిట్టుబాటు ధరలకు అన్నిటికి కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ 14 నెలల నుంచి వచ్చిన తర్వాత కరెంటు అటు అప్పుడప్పుడు పోవటం రావటం, నైట్ రాత్రిపూట బంద్ చేయటం, దానికి కూడా మేము డిఈ గారికి రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేస్తే ఆ డిఈ గారు వచ్చి వాళ్ళందరినీ చదివి మేము ఇప్పటి నుంచి ఇస్తామని రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు పారే పరిస్థితి లేదు. ఇంతలోకే ఈ సొసైటీ వారు ఈ స్టార్టర్ పెట్టెలను ఎత్తుకొని బలవంతంగా ఎకరానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. పాపం రైతుల దగ్గర నుంచి బలిమిటికి 500 రూపాయలు కట్టించుకుంటున్నారట. ఇక కరెంటు సూతం సక్క ఇత్తలేరట. అధికారులకు చెప్తే సరి ఎత్తామని చెప్తున్నారట, కానీ ఎవరు పట్టించుకుంటలేరట. పోయిన సర్కారు ఉన్నప్పుడే రైతులకు ఏ ఇబ్బంది లేకుంటుండే. ఈ సర్కారు వచ్చిన కాంచి రైతులకు అన్నింటికి గోసే అవుతున్నది అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు రైతుల గోసలు మీ దాకా వస్తున్నాయో లేదో మాకు తెలియదు, కానీ మేం మాత్రం మస్తు గోస పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు మాట్లాడుకుంటూ బంద్ చేసి మా రైతుల తిప్పలు తీర్వాలా అంటున్నారు ఒకటి రైతు అన్నాలు. చూడాలా మరి మాది రైతు సర్కారు, రైతుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే సర్కారు పెద్దలు ఏం చేస్తారో.
ఇగో ఇవుల్లా ఇవాల్టి మన రచ్చబండ ముచ్చట్లు ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం బతికేస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మారవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరే ఉంటే మరి.